అవతార్ మెహర్ బాబాకి జై. దివ్య ప్రియతమని కృపా విశేషం వలన బిఫిటింగ్ ఏ ఫార్చునేట్ స్లీవ్ అనే గ్రంథాన్ని గత కొద్ది రోజులుగా చదువుకుంటూ ఉన్నాం. ఓన్లీ ఎ శాచెల్ అనేటువంటి చాప్టర్ చదువుతూ మధ్యలో ఆగాం. అయితే ఎక్కడ ఆగామో ఒక్కసారి గుర్తు చేసుకొని ఈరోజు విషయంలోకి వెళదాం. బాబా బ్లూ బస్ కొత్తగా తెప్పించారు. స్త్రీలందరినీ తీసుకొని బాబా ఒక్కరే బయలుదేరుతారు. అంటే పురుష మండలి ఎవరు రారు. ఒక్క కాకాబారియా మాత్రము బాబాతో పాటు ఉంటాడు. మిగిలిన వాళ్ళంతా స్త్రీలే. ఎలిజబెత్ ప్యాటర్సన్ ఆ కారు నడుపుతుంది అనే వార్త పురుష మండలి వాళ్ళకి తెలిసింది. పురుష మండలి వాళ్ళు ఎప్పుడు స్త్రీ మండలి వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకునేవారు కాదు. సో ఇక రేపు ఉదయం తెల్లవారుజామున బయలుదేరతారు అనగా ఆ ముందు రోజు సాయంత్రం ఆ ఓల్డ్ మండలి హాల్ అంటే ఇప్పుడున్న ధర్మశాల అక్కడ లోయర్ మెహరాబాద్లో సమావేశం పెట్టారు బాబా. సమావేశం పెట్టి ఆయన నుంచి ఉన్నారు ఒక రాటకి జారబడి. ఈలోగా కొండ మీద రాత్రి కాపలా కాసే వాచ్మెన్గా ఉన్నటువంటి జమాదార్ అనే వృద్ధుడు పరిగెత్తుకుంటూ ఒగురుస్తూ వచ్చాడు. వచ్చి కాకబారి ఆ బస్సు మీద నుంచి కింద పడిపోయాడు అని చెప్పాడు. ఏమైందని అడిగితే ఆ సామాన్లన్నీ అక్కడ కడదామని ట్రై చేస్తున్నాడు. అక్కడి నుంచి జారి పడిపోయాడు అన్నారు. అందరిలోకి చిన్నవాడు 22 ఏళ్ళు అతనికి. ఓ మూల ఏం పట్టినట్టుగా కూర్చుంటే బాబా చాలా కోపంగా పిలిచారు. "నీకేం అనిపించట్లేదా? ఆ ఒక్క ముసలాడు చస్తూ ఉంటే నువ్విలా కూర్చొని ఉండడమేనా?" అన్నారు. "నాకెవరైనా చెప్తే చేయాలి కానీ నాకలా జోక్యం చేసుకోవడం ఎలాగో" అన్నాడు యువరేజ్. బాబా మందలించారు. "అయితే నాతో రావడం నీకిష్టం లేదా?" అన్నారు. "అదేంటి? ఎందుకిష్టం ఉండదు? కానీ ఎవరు చెప్పలేదు కదా!" అన్నాడు. అప్పుడు బాబా అన్నారు, "రేపుదయం డ్రైవ్ చేసేది నీవే. పరిగెత్తుకు వెళ్ళి ఆ ముసలాడికి సాయం చేసిరా" అన్నారు. అక్కడి వరకు నిన్నటి రోజున చదువుకున్నాం. ఐ ర్యాన్ అప్ ద హిల్ అండ్ ఫౌండ్ కకా లయింగ్ ఆన్ ద గ్రౌండ్ ఆన్ హిస్ బ్యాక్. నేను కొండ మీదకి పరుగు పరుగున వెళ్ళాను. వెళ్ళేటప్పటికి కాకబారియా నేల మీద ఇలా వీపుని ఆనించి స్పృహ లేకుండా పడి ఉన్నాడు. హి వాస్ స్టిల్ అన్‌కాన్షియస్. ఇప్పటికి కూడా స్పృహ రాలేదు అతనికి. నన్ ఆఫ్ ది విమెన్ హాడ్ కమ్ ఔట్. ఆడవాళ్ళెవరూ బయటికి రాలేదు. అక్కడ బస్సుంది. ఆ బస్సు పక్కన పడిపోయి ఇతనున్నాడు అంతే. ఒక్క స్త్రీ కూడా లోపల నుంచి బయటికి రాలేదు. వి థాట్ దట్ దే వుడ్ నాట్ హావ్ కేర్డ్ అబౌట్ us ఈవెన్ ఇఫ్ వి డైడ్. అప్పుడు ఏమనుకున్నాడు? అంటే పురుష మండలి వాళ్ళు చచ్చిపోయినా గాని స్త్రీలేం పట్టించుకోరన్నమాట అనుకున్నాడు. Little did we men know that it was Baba's order to the women that they were not to leave their quarters and go outside on any account. But such are his ways. కానీ స్త్రీలకి బాబా చాలా ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చారు అని మాకు తెలియదు. ఎటువంటి పరిస్థితులలోనూ ఆయన ఆదేశిస్తే తప్ప ఆ కాంపౌండ్ వాళ్ళు దాటి వాళ్ళు బయటికి అడుగు పెట్టకూడదు అనేది ఆజ్ఞ. అది మాకు తెలీదు. అంటే బాబా అలాగే పనిచేస్తూ ఉంటారు. వాళ్ళ ఆదేశాలు మాకు తెలియవు. మా ఆదేశాలు వాళ్ళకు తెలియవు. అది. దట్ వాస్ హౌ ఇట్ వాస్. ఇది ఇలాగే ఉండేది బాబాతో జీవితం మాకు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ రివైవ్డ్ కాక. మొట్టమొదట నేనేం చేశానంటే, ఏదో పక్కన ఉన్న ఒక చెంబుడు నీళ్లు తీసుకొని మొహం మీద జల్లి అతనికి కోలుకునేలా చేశాను. యాస్ సూన్ యాస్ హి కేమ్ టు ఐ సెడ్, "వాట్ హ్యాపెండ్?" అతను కళ్ళు తెరిచి చూడగానే, "ఏమైంది?" అని అడిగాను నేను. కాకా సెడ్, "దోస్ వుమెన్ దే హావ్ క్రియేటెడ్ ఎ మౌంటైన్ అప్ దేర్." ఇగో ఈ స్త్రీ మండలి ఉన్నారు చూసావు? వాళ్ళొక పెద్ద మహాపర్వతం తయారు చేసేసారు లగేజ్ అంటే. డూ దే వాంట్ మీ టు డై? బహుశా వాళ్ళు నేను చావాలనుకుంటున్నారేమో. ఇట్ ఈస్ టోటల్లీ డార్క్ హియర్. ఇక్కడంతా కటిక చీకటి చూసావు కదా! మై ఫీట్ స్లిప్డ్ అండ్ ఐ ఫెల్ డౌన్. ఇవన్నీ నేను కట్టడానికి ఆ బస్సు ఎక్కాను. ఆ కాలు జారింది. ఇదిగో కింద పడ్డాను. నెవర్ మైండ్ ఐ సెడ్, ఐ యామ్ హియర్ టు హెల్ప్ యూ నౌ. ఏం బాధపడకులే. నేనొచ్చేసానుగా నీకు సాయం చేయడానికి. నువ్వొక్కడివే చెయ్యక్కర్లేదిక అన్నాడు. అండ్ యూ వోంట్ బిలీవ్, బట్ ఈవెన్ విత్ ద 2 of us, he took over 2
and a half hours to rope down that luggage. నన్ను నమ్మండి, ఎరిక్ చెప్తున్నాడు. నాకు కాకబారి ఇద్దరు మనుషులకి 2:30 గంటలు పట్టింది. దాన్ని బట్టి చూడండి లగేజీలు ఎంతంత పెద్దవున్నాయో, ఎన్నున్నాయో ఆ తాళ్ళన్నీ పెట్టి లగేజీలు కట్టడానికి. As we walked down the hill, it dawned upon me that there was no room for my luggage. సరే మేమిద్దరం పని పూర్తి చేసుకుని కొండ దిగి వస్తూ ఉన్నాం. గబుక్కుని మెరిసింది నా బుర్రలో. మరి నా లగేజీ ఎక్కడ పెడతాను నేను? పైన ఎక్కడ అంగుళం ఖాళీ లేకుండా కట్టేశాం. ఐ వెంట్ ఆన్ లాంగ్ టూర్ విత్ ఓన్లీ ఎ స్మాల్ శాక్. అంచేత ఒక చిన్న గుడ్డ సంచి పెట్టుకొని ఎంత పెద్ద బ్లూ బస్ యాత్ర చేశాను నేను. ఇన్సైడ్ వాజ్ ఎ షేవింగ్ కిట్ బికాస్ బాబా నెవర్ లైక్డ్ us to have stubs and wanted us to look presentable. A little torch, one spare set of clothing, a pair of trousers and a shirt. అంత పెద్ద యాత్రకి నేను కూడా పట్టుకెళ్ళి ఏంటో తెలుసా? ఒక రేజర్ కంపల్సరీ బాబా దగ్గర. బాబా ఎప్పుడు కూడా ఎవడైనా గడ్డం పెంచితే వెంటనే గడ్డం వేసుకుంటారా అని చెప్పేవారట. ఎందుకని ఎవరు గడ్డం పెంచినా ఆయనకి ఇష్టం ఉండేది కాదు అసలు, పర్టికులర్లీ తన మండలి వాళ్ళు. అంచేత పొద్దున్నే గడ్డం గీసుకొని వెళ్ళవలసిందే. 2-3 ఎంట్రుకలు మొలిచినట్టుగా కనపడితే బాబా పిలిచి చూపించేవారట. అంచేత రేజర్ కంపల్సరీ అది పెట్టుకున్నాను. ఒక చిన్న టార్చ్ ఒకటి, అలాగే ఒకే ఒక్క స్పేర్ జత, అంటే నా ఒంటి మీద ఉన్నాయి కాక ఒక ప్యాంటు ఒక షర్ట్, ఇంతే. ఐ స్టిల్ రిమెంబర్ హ్యాంగింగ్ ది శాచెల్ ఆన్ ది హ్యాండిల్ ఆఫ్ ది బ్లూ బస్ డోర్. అది ఈ సంచి ఎక్కడ పైన చూడలేదు కదా. అంచేత బస్సు డోర్కి ఒక హ్యాండిల్ ఉంటుంది లోపల నుంచి, ఆ హ్యాండిల్కి తగిలించేవాడిని. కొత్త చాప్టర్ అండి. ద గ్రేట్ కోట్ 1938-39. అది అంటే బ్లూ బస్ యాత్రలు మొదలైనవి అనమాట. ఒక గొప్ప కోట్, దాని గురించి చెప్తాడు ఎరిచ్. ఇవన్నీ ఎరిచ్ సిస్టర్ రికాల్డ్ ద ఈవ్ ఆఫ్ దేర్ డిపార్చర్ ఫ్రమ్ మెహరాబాద్. ఎరిచి చెల్లెళ్ళు ఉన్నారు, మను, మెహరు. వీళ్ళిద్దరూ మెహరాబాద్ నుంచి ఎలా బయలుదేరింది బ్లూ బస్ ఆ రోజులు గుర్తు తెచ్చుకొని ఇలా చెప్పారు. అంటే దవానా చెప్తోంది ఇవన్నీ. బాబా హ్యాడ్ టోల్డ్ us the night before to be ready by 5 AM the next morning. ఆ ముందు రోజు రాత్రే బాబా స్త్రీలందరినీ పిలిచి చెప్పారు, రేపు ఉదయం 5 గంటలకల్లా మనం బయలుదేరాలి, అందరూ రెడీగా ఉండాలి అని చెప్పారు. దట్ నైట్ వీ ప్యాక్డ్ ఎవ్రీథింగ్. ఆ రాత్రే అన్ని మూటముళ్ళు సర్దేశాం మేము. వీ హ్యాడ్ అవర్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్ టీ అండ్ బ్రెడ్ అండ్ బటర్ బిఫోర్ లీవింగ్ ఆన్ ద జర్నీ. మరి పొద్దున్నే ఉప్మాలు పెసరట్లు అవి కుదరవు కదా. అంచేత అందరికీ టీ, 2 బ్రెడ్ స్లైసెస్, కొంచెం బట్టర్, అవి తినేసాం మేము ఏది బయలుదేరే ముందు. ఇట్ సో హ్యాపెండ్ దట్ మమ్మీ వాజ్ హీటింగ్ ద టీ ఆన్ ద ఫైర్. సో ఈ వంట చేయడం గైమాయి సాయం చేస్తూ ఉంది. ఆవిడ ఏం చేస్తుంది, మంట మీద టీ కాస్తూ ఉంది. సో షీ స్లిప్డ్ హెర్ బ్రెడ్ ఇన్ టు ద ఫైర్ టు వార్మ్ ఇట్ యాజ్ ఎ టోస్ట్. మరి ఆవిడకి 2 రొట్టె ముక్కలు ఉన్నాయిగా, ఆ రొట్టె ముక్కల్ని ఆ మంటలో పెట్టి కాల్చుకుంటోంది. బాబా కేమ్ టు నో ఆఫ్ దీస్. బాబా పసిగట్టేశారు, ఇది తెలిసిపోయింది ఆయనకి. అండ్ టోల్డ్ హెర్, డిడ్ నాట్ ఐ సే బ్రెడ్ అండ్ బటర్? వాట్ ఈస్ దిస్? వై ఆర్ యూ డూయింగ్ సంథింగ్ న్యూ? వెన్ డిడ్ ఐ మెన్షన్ టోస్ట్? వన్స్ ఐ సే సంథింగ్, దట్ ఈస్ హౌ ఇట్ షుడ్ బి. యు సీ, బాబా వాజ్ వెరీ స్ట్రిక్ట్. అది అంటే బాబాతో జీవితం అంటే ఎలా ఉంటుందో మచ్చు అనమాట ఇదంతా. వెంటనే బాబా ఆవిడని పిలిచారు గాయమాయిని. నేనేం చెప్పాను? బ్రెడ్, బట్టర్, అంతే కదా. మరి నువ్వు చేస్తున్నది ఏంటి? ఈ కొత్త విషయం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ టోస్ట్ అని నేను ఎప్పుడైనా చెప్పానా మీకు? నేను ఏదైనా ఒక విషయం చెప్పానంటే అలాగే జరిగి తీరాలి. అది ఇంత స్ట్రిక్ట్గా ఉండేవారు బాబా. On the morning of December 8th, 1938, the bus was parked near the neem tree next to the Dhuni pit at Lower Mehrabad. ఇక డిసెంబర్ 8, 1938 ఉదయాన్నే బస్సు ధుని దగ్గర ఉన్న వేప చెట్టు దగ్గర
పార్క్ చేయడం జరిగింది. బాబా రిమైండెడ్ ది విమెన్ that they should make sure all the dishes and pots had been washed and put away, and that there was no leftover food before locking the kitchen. అంటే బాబా ఎంత నిశితంగా ఉంటాయి ఆయన ఆజ్ఞలు. ప్రతి చిన్న విషయంలోను ఎంత ఖచ్చితంగా ఉంటారు. ఒక మచ్చు తునక అన్నమాట. బాబా ఏం చెప్పారు? మీరు ఉదయం బయలుదేరే ముందు పాత్రలన్నీ కడిగేసి ఉంచాలి. అవన్నీ తిరిగి నీటి చుక్క లేకుండా బోర్లించి ఉంచాలి. ఆహార పదార్థం ఏది కూడా ఎంత కూడా మిగలకూడదు. బయట పడేయవలసిందే. అప్పుడు మీరు కిచెన్‌కి తాళం వేసి బయటికి రావాలి. ఇది బాబా చెప్పింది. ఎందుకంటే మరి ఎన్నాళ్ళ తర్వాత వస్తారో తెలీదు. లోపల ఊరగాయలు, పచ్చళ్ళు, ఉల్లిపాయలు ఇవన్నీ వదిలేస్తే అవన్నీ కుళ్ళిపోయి పురుగులు పట్టేస్తాయి కదా! వి వాక్ డౌన్ ద హిల్ టు ద రైల్వే లైన్. మేము కింద రైల్వే లైన్ ఉంది కదా! మధ్యలో. అక్కడి వరకు నడుచుకుంటూ వచ్చాం. అండ్ జస్ట్ బిఫోర్ వి క్రాస్డ్ ద ట్రాక్స్, Baba told us to turn around and touch the ground, symbolically bowing down to the hill where his crypt was, and then cross over the tracks. సరిగ్గా రైలు పట్టాల దగ్గరకు వచ్చారు. ఇంకా దాటలేదు. బాబా అన్నారు, అందరూ వెనక్కి తిరగండి అన్నారు. తిరిగి నేల మీద తల ఆనించి వందనం చేయమన్నారు కొండకి. ఎందుకని? తన భవిష్యత్తు సమాధి, భావి సమాధి అక్కడ ఉంది కాబట్టి. అంటే సమాధికి అది ఉట్టి కట్టడానికైనా ఎంత దానికి హోదా ఇచ్చారన్నది మనం అర్థం చేసుకోవచ్చనమాట. సో, నేల మీద శిరస్సు వంచి దానికి ప్రణమిల్లి అప్పుడు రైలు పట్టాలు దాటండి అందరూ కూడా అన్నారు బాబా. వి ఆర్ సేయింగ్ గుడ్ బై టు అవర్ లైఫ్ ఎట్ మెహరాబాద్. మళ్ళీ ఎప్పుడొస్తామో తెలీదు. మెహరాబాద్‌కి వీడ్కోలు పలుకుతూ ఉన్నాం. అండ్ ఇట్ వాజ్ ఎ సీరియస్ మ్యాటర్. గంభీరంగా ఉంది మాకు. ఎప్పుడొస్తామో తెలీదు. దెన్ వి స్టెప్డ్ ఇన్‌సైడ్ ద బ్లూ బస్. అప్పుడు బ్లూ బస్‌లోకెక్కి కూర్చున్నాము. ప్రయర్ టు లీవింగ్ మెహరాబాద్, Erich's little brother had been sent to Akbar Press to stay with Shireen Damania, Erich's mother's elder sister. మరి వీళ్ళు కూడా ఈ పసివాడికి ఒంట్లో బాగుండలేరు. మనం చదువుకున్నాం పూర్వం కదండి. వీడికి చర్మ వ్యాధి ఉండేది బాగా. అంచేత ఈ కుర్రవాడిని గాయమాయ అక్కగారు అక్కడ అక్బర్ ప్రెస్ అహ్మద్ నగర్‌లో ఉంటూ ఉండేవారు వాళ్ళు. సో, వాళ్ళ ఇంట్లో ఈ కుర్రాడిని పెట్టేయడానికి ఏర్పాటు జరిగింది. అక్కడికి పంపించేశారు. The Sattas were an extended family with many brothers and sisters, and their respective husbands and wives and children all living together on a large property. అక్బర్ ప్రెస్ అనేది చాలా విశాలమైన, విస్తారమైనటువంటి ప్రాంతం అది. ఒక 2 ఎకరాలో, ఎకరున్నర ఎంతో పెద్దదనమాట. దాని నిండా అనేక గదులుండేవి. సో, అక్కడ ఈ గాయమాయికి ముగ్గురు, నలుగురు అన్నలుండేవారు. అలాగే అక్కలుండేవారు. వీళ్ళందరూ కూడా కుటుంబాలతో సహా అక్కడ నివసిస్తూ ఉండేవారు. భార్యలు, పిల్లలు బీభత్సంగా ఉండేది మొత్తం అదంతా. షిరీన్ హ్యాడ్ బీన్ మ్యారీడ్ అగెనిస్ట్ హర్ విల్ టు ఎ మ్యాన్ నేమ్డ్ జహంగీర్ దమానియా. ఈ షిరీన్ అనే అమ్మాయికి అంటే గాయమాయి అక్క. జహంగీర్ దమానియా అనే ఆయనతో ఆవిడ ఇష్టానికి వ్యతిరేకంగా వివాహం జరిపించారు. ఆల్దో షీ హ్యాడ్ మెనీ చిల్డ్రన్ విత్ హిమ్, ఇట్ వాజ్ నాట్ ఎ హ్యాపీ మ్యారేజ్. ఎప్పుడు వీళ్ళ మధ్యన సఖ్యత కరువే. పిల్లలు మాత్రం చాలా మంది ఉన్నారు ఆవిడకి. షీ హ్యాడ్ అరేంజ్డ్ ఫర్ ఎ సమ్ ఆఫ్ మనీ టు బి లెఫ్ట్. బాబా హ్యాడ్ అరేంజ్డ్ ఫర్ ఎ సమ్ ఆఫ్ మనీ టు బి లెఫ్ట్ విత్ ఎ ఫ్యామిలీ ఇన్ రిటర్న్ ఫర్ మేర్వాన్స్ బోర్డ్ అండ్ ఎడ్యుకేషన్. బాబా ఎప్పుడు కూడా చాలా క్లియర్‌గా, ప్రాక్టికల్‌గా ఉంటారు. ఇప్పుడు ఈ కుర్రాడిని ఆళ్ళ ఇంట్లో పెడుతున్నాం కాబట్టి వాడికి భోజనం, వాడికి వసతి, వాడికి సబ్బు, బట్టలు, పుస్తకాలు ఇవన్నీ అదనపు ఖర్చు ఉంటుంది. కాబట్టి కొంత డబ్బు అతనికి అప్పజెప్పారు బాబా. బట్ జహంగీర్ ఫెల్ట్ ఇట్ వాజ్ ఎ గ్రాస్ ఇంపోజిషన్ ఆన్ బాబాస్ పార్ట్ టు సెండ్ ద చైల్డ్ టు దెమ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. కానీ అతను వీడిని నాకు తగిలించడం ఏంటి బలవంతంగా అని మొట్టమొదటి నుంచి అతను వ్యతిరేకంగానే ఉండేవాడు. అన్‌లైక్ హిస్ వైఫ్, హి వాజ్ నాట్ డ్రాన్ టు బాబా. అతని భార్య షిరీన్ బాబా పట్ల చాలా ఇష్టంగా ఉండేది. కానీ అతనికి బాబా అంటే పెద్ద ఇష్టం ఉండేది కాదు. అండ్ హి రిసెంటెడ్ హావింగ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద బాయ్ థ్రోన్ ఆన్ హిస్ హౌస్ హోల్డ్. నా నెత్తి మీద పెట్టేసారు ఈ కుర్రాడిని తీసుకొచ్చి, ఈ భావనతోటే అతను రోజు కూడా వ్యవహరిస్తూ ఉండేవాడు.
టు మేక్ మ్యాటర్స్ వర్స్, he was disgruntled about the delay in his daughter ఖుర్షిద్స్ మ్యారేజ్ టు ఎరేజ్. మనం ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే చాలా ఏళ్ల క్రితమే అతని కూతురు ఖుర్షిద్ ఆవిడ్ని ఇరిచికి నిశ్చితార్థం అయిపోయింది కదా. ఇంకా పెళ్ళి అవల. షీ వాజ్ స్టిల్ ఎట్ హోమ్ విత్ ద పేరెంట్స్. ఆ అమ్మాయి తల్లిదండ్రులతోటే ఉంటుంది. వైల్ ఇరిచ్ వాజ్ టు బీ విత్ బాబా ఆన్ ది బ్లూ బస్ టూర్. ఈ పెళ్లి కుదిరిపోయిన పెళ్లి కొడుకు మాత్రం బాబాతో యాత్రలు చేస్తూ ఉన్నాడు బ్లూ బస్సులో. షాబాక్ హిస్ సన్ హ్యాడ్ బీన్ ఎంగేజ్ టు హిరిచ్ సిస్టర్ మెహరు. ఇంతే కాకుండా అతను కొడుక్కు కూడా హిరిచ్ చెల్లితోటి ఆ మెహరు తోటి నిశ్చితార్థం అయిపోయింది. అంటే కొండ మార్పిళ్ళు అంటారు చూడండి, అలాగనమాట. అది కూడా నిశ్చితార్థం అయింది. అని హీ టూ వాజ్ లెఫ్ట్ వెయిటింగ్ ఫర్ ఎ మ్యారేజ్ దట్ వాజ్ స్టిల్ టు ప్లేస్. అతను కూడా ఆ పెళ్లి కోసం అలా ఎదురు చూస్తూ ఉన్నాడు. అంటే అతని కొడుకు కూతురు ఇద్దరు కూడా నిశ్చితార్థాలు అయిపోయి ఏళ్ళు గడిచినా పెళ్లి జరగటం లేదు. ఫ్రమ్ మేర్వాన్ సైడ్ ఇట్ వాజ్ ఎన్ అన్హ్యాపీ టైం. ఇక మేర్వాన్ అతన్ని వైపు నుంచి చూద్దాం. అతనికి పాపం ఈ అక్బర్ ప్రసలో ఉన్న సమయం అంతా చాలా అశాంతిగా ఉండేది. యాజ్ హీ వాజ్ షన్డ్ బై ది అదర్ చిల్డ్రన్ అండ్ ఫెల్ టోటల్లీ అన్వాంటెడ్. మిగిలిన పిల్లలు అక్కడ చాలామంది పిల్లలు ఉండేవారు కదా. వీళ్ళంతా వీడిని చూడగానే వీడెవడరా బాబు మనకిక్కడ అని మొహాలు తిప్పేసుకునేవారు. వాళ్ళు పారిపోయి వేరేగా ఆడుకునేవారు. అంటే వీడు మాకు ఇష్టం లేదు అని ప్రవర్తిస్తూ ఉండేవారు. హిజ్ అంకుల్ అబ్యూజ్డ్ హిమ్ వెర్బల్లీ. ఇక ఇతని పెదనాన్న అయితే ఆ దమానియా ఎప్పుడు తిడుతూనే ఉండేవాడు పాపం ఈ మేర్వాన్ని. రీఇన్ఫోర్సింగ్ హిజ్ ఫీలింగ్స్ ఆఫ్ బీయింగ్ ఎ బర్డెన్ అండ్ ద ఫ్యామిలీ. ఇక చంటివాడైన ఇతను కూడా నేను బరువైపోయానన్నమాట వీళ్ళందరికీ అని బాధపడేవాడు. ద కజిన్స్ వర్ నాట్ టు ప్లే విత్ హిమ్. ఎవ్వరు ఆడేవారు కదా. పిల్లలు అంతమంది ఉన్నా కానీ ఇతను చూడగానే పారిపోయేవారు. అండ్ సో హీ ఫెల్ట్ లోన్లీ అండ్ ఎన్ అవుట్‌కాస్ట్. వాళ్ళంతా నన్ను వెలివేసినట్టుగా ఇతను అనుకునేవాడు. పాపం ఒంటరిగా ఉండేవాడు. అండ్ టు మేక్ మ్యాటర్స్ వర్స్ ది అదర్ చిల్డ్రన్ వుడ్ పుట్ ద బ్లేమ్ ఆన్ హిమ్ ఫర్ దేర్ మిస్‌చీఫ్. ఇంతే కాకుండా ఆ పిల్లలు ఏదైనా వస్తువును పాడు చేసేవారు. ఏదో ఒక మొక్కను పాడు చేయడమో, ఓ గాజు గ్లాసు పగలగొట్టడం చేశారనుకోండి, వీడి మీద తోసేసేవారు. ఇగో మేరవానే వీడే పగలగొట్టాడు అని. సో అన్నిటికీ శిక్షని ఇతను అనుభవిస్తూ ఉండేవాడు. ఈవెంచువల్లీ జహంగీర్ రోట్ ఎ నాస్టీ లెటర్ టు గాయమై అబౌట్ మెహర్వాన్. ఇక ఈ యజమాని, ఇంటి యజమాని ఈ జహంగీర్ అతను ఒక ఒక ఘాటైన ఉత్తరం రాశాడు గైమాయికి. అంటే ఆమె కుమారుడు మేర్వాన్ గురించి. సిన్స్ షీ వాజ్ నౌ లివింగ్ ఇన్ ది ఆశ్రమ్, ఆల్ కరస్పాండెన్స్ వెంట్ త్రూ బాబాస్ హ్యాండ్స్ బిఫోర్ ఇట్ వాజ్ డెలివర్డ్ టు ది వన్ కన్సర్న్. మనం గతంలో కూడా చెప్పుకున్నాం. బాబా దగ్గర ఆశ్రమంలో కానీ లేక టూర్లో కానీ ఉండే శిష్యులందరి విషయంలో ఒకటే రూల్. ఎవరికి ఉత్తరం వచ్చినా మొట్టమొదట బాబాకి ఆ కవర్ పట్టుకెళ్ళి ఇవ్వాలి. తన ఎదురుగుండా కవర్ ఓపెన్ చేయించేవారు బాబా. అది ఎవడికొచ్చిందో వాడిని చదివి వినిపించు నాకు అనేవారు. అది చదివి వినిపించాలి. అప్పుడు బాబా ఇస్తే ఆ ఉత్తరం తీసుకెళ్ళాలి. అలాగే ఎవరైనా బయట ఉండేవాళ్ళు ఎవరికైనా ఉత్తరం రాయాలంటే ఆ ఉత్తరం ముందు బాబాకు చూపించాలి. బాబాకు చదివి వినిపించాలి. అప్పుడు ఆయన ఓకే పోస్ట్ చేయంటే పోస్ట్ చేయాలి. ఇది ఆశ్రమంలో నడుస్తున్న వ్యవహారం. యాహ్! బాబా ఆబ్వియస్‌లీ న్యూ వాట్ ద లెటర్ సెడ్. అంతే సహజంగానే ఈ ఉత్తరం రాగానే ఇది బాబాకి చదివి వినిపించారు. విషయం తెలిసింది బాబాకి. బట్ హి గేవ్ ఇట్ టు గాయమై అండ్ దెన్ హ్యాడ్ హెర్ రీడ్ ఔట్ టు మీ. నాకు చదివి వినిపించని ఆవిడతోటే చదివించారు బాబా. ద లెటర్ వాజ్ ఎ రూడ్ కంప్లెయింట్ అబౌట్ మెహర్వాన్. చాలా మొరటుగా, మోటగా అతని భాష వాడి ఆ మెహర్వాన్ ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడు, ఇది చేయట్లేదు, ఇది చేయట్లేదు అని రాశాడు ఆ కుర్రాడి గురించి. అండ్ హౌ బాబా వాజ్ ది కాజ్ ఆఫ్ ది ఇంపోజిషన్. ఇదంతా కూడా ఇగో మీ బాబా ఉన్నాడే అతని వల్లనే నాకు ఈ తలనొప్పి అంతా అని బాబాను కూడా విమర్శించాడు. ఆర్ యు అప్సెట్ దట్ యువర్ సన్ వాజ్ లెఫ్ట్ బిహైండ్ ఆస్క్డ్ బాబా. సో గాయమయ్య కేసు చూసి బాబా అడిగారు, నీ కొడుకుని అక్కడ వదిలేసి వచ్చేసామని నువ్వు బాధపడుతున్నావు కదూ అన్నారు బాబా. నో బాబా,
ఇఫ్ ఐ సాక్రిఫైస్ 1,000 సన్స్ ఇట్ వుడ్ నాట్ బి ఎనఫ్ టు బీ విత్ యూ. ఆవిడ ఎంత అద్భుతమైన సమాధానం చెప్పింది చూడండి బాబాకి. లేదు బాబా, ఒక్క కొడుకు కాదు, వేలాది కొడుకులను త్యాగం చేసేసినా సరే నీ దగ్గర ఉండడంతో అది పోల్చదగినటువంటిది కాదు ఆ త్యాగము అని. Baba was pleased with Gaimai's answer, assuring her that he had decided to send for Merwan to join them. Yeah, బాబా గాయమాయికి ఆవిడ సమాధానం విని ఎంతో ముగ్ధుడైపోయారు బాబా. ఆవిడకి అభయం ఇచ్చారు, ఏం భయపడకు, మెర్వాన్ కూడా తీసుకొచ్చి మనతో కలిపేస్తాను, నేను ఆల్రెడీ డిసైడ్ చేశాను, నువ్వు చింతించకు అన్నారు బాబా. మెర్వాన్ రికాల్, మెర్వాన్ ఆ రోజులు గుర్తు చేసుకుని ఇప్పుడు చెప్తున్నాడు అనమాట. ఆది సీనియర్ షోడ్ అప్ అనౌన్స్డ్ అట్ అక్బర్ ప్లేస్ వన్ ఈవినింగ్ అండ్ టోల్డ్ హిమ్, కమ్ ఆన్ మెర్వాన్, యు ఆర్ లీవింగ్ దిస్ ప్లేస్. సడన్ గా ఒకనాడు ఆది సీనియర్ అక్బర్ ప్రెస్కి వచ్చాడు, తను పిలిచాడు, మెర్వాన్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం, పద, ప్యాకప్ క్విక్లీ, వెంటనే అన్ని సర్దేసుకుని వచ్చి, బాబా హెస్ సెంట్ ఫర్ యూ, నీకోసం బాబాయే పంపించారు నన్ను అన్నాడు. ఐ వాజ్ సో సర్ప్రైజ్, నేను చాలా ఆశ్చర్యపోయాను. బట్ ఐ వాజ్ ఆల్సో సో హ్యాపీ టు బి లీవింగ్ దేర్ దట్ ఐ జస్ట్ డిడ్ నాట్ ఆస్క్ ఎనీ క్వశ్చన్స్. కానీ అక్కడి నుంచి వెళ్ళిపోవడం, ఎంత వెంటనే వెళ్ళిపోతే నాకు అంత సంతోషం. అంచేత ఇంకా నాకు అర్థం అవ్వకపోయినా, ప్రశ్నలు ఏమీ అడగకుండా పరిగెత్తుకెళ్ళి నా సామాన్లు అనేవి సర్దేసుకున్నాను. బట్ హరీలీ ప్యాక్డ్ అప్ ఎ స్మాల్ బండిల్ ఆఫ్ మై థింగ్స్, నా వస్తువులన్నీ ఒక మూట కట్టేశాను. వెన్ హి అరైవ్డ్ ఇన్ జబల్పూర్, కాయమై అండ్ హెర్ 2 daughters వర్ స్టేయింగ్ విత్ ది విమెన్ ఇన్ ది ఆశ్రమ్. సో అది ఇతన్ని తీసుకుని ఎక్కడికి వెళ్ళాడు, ఈ బ్లూ బస్సులో తిరుగుతూ తిరుగుతూ జబల్పూర్లో మకా ఉన్నారు బాబా. జబల్పూర్లో ఆ బాబా బృందానికి కలిశాడు ఆది. అప్పుడు ఈ కుర్రాడు జబల్పూర్ చేరేటప్పటికి గాయమాయి అలాగే 2 కూతుళ్ళు వీళ్ళంతా స్త్రీ మండలితో కలిసి ఉంటూ ఉన్నారు అక్కడ. బాబా ఇన్ఫార్మ్డ్ హర్ దట్ మెర్వాన్ వుడ్ స్టే విత్ దెమ్. బాబా చెప్పారు, మెర్వాన్ కూడా వాడు పురుషుడు అయినప్పటికీ పసివాడు కాబట్టి స్త్రీ మండలితో పాటే ఉంచుకోండి అని చెప్పారు. ఇట్ వాస్ నౌ మిడ్ డిసెంబర్, అది డిసెంబర్ 15కి దగ్గరలో ఉంది. ఎరిచస్ ఫాదర్ హెడ్ రిటర్న్ టు నాగపూర్ టు ఫినిష్ అవుట్ హిస్ టర్మ్ before retirement and was feeling lonely without his wife and children. మనం గతంలోనే చెప్పుకున్నాం, ఆగస్టు 1వ తారీఖు నాడు మొత్తం పప్పా జస్సావాలా, గాయమాయి, తర్వాత 2 ఆడపిల్లలు 2 మగపిల్లలు మొత్తం అందరూ వచ్చేసారు బాబా దగ్గరికి. కొన్నాళ్ళ పాటు మేరాబాద్లో ఉన్నారు అందరూ. కానీ పప్పా జస్సావాలని ఒకరోజు బాబా ఏమన్నారంటే, నువ్వు ఇంకొక ఏడాది పూర్తి చేస్తే పెన్షన్ వస్తుంది నీకు, అంచేతి తిరిగి నాగపూర్ వెళ్ళిపోయి నువ్వు అక్కడ ఉద్యోగంలో జాయిన్ అయిపో అన్నారు. సో అతను నాగపూర్లో ఒక సింగిల్ రూమ్ ఒకటి అద్దెకి తీసుకొని అందులో ఒక్కడే ఉంటూ ఉన్నాడు. కానీ తన భార్య పిల్లలు లేకుండా అలా ఒంటరిగా జీవించడం చాలా ఇబ్బందిగా అనిపించింది అతనికి. డైలీ లెటర్స్ ఫ్లూ బ్యాక్ అండ్ ఫోర్త్ ఫ్రమ్ హిమ్ టు బాబా ఇన్ జబల్పూర్. 2 రోజులకోసారి, రోజుకోసారి ఉత్తరాలు రాసేస్తూ ఉండేవాడు. బాబా దానికి సమాధానాలు పంపిస్తూ ఉండేవారు. ఆ జబల్పూర్లో ఉన్నప్పుడు కూడా ఇదే తత్వం. పాపా టోల్డ్ బాబా, ఐ ఫీల్ సో బ్యాడ్ బీయింగ్ ఆల్ అలోన్ హియర్. అతని ఉత్తరాల సారాంశం ఏమిటంటే, బాబా నేను ఒక్కడిని ఇక్కడ ఉండడం చాలా బోర్ కొట్టేస్తోంది నాకు. వాట్ అబౌట్ మెర్వాన్స్ ఎడ్యుకేషన్? పైగా ఆ చంటోడు ఉన్నాడు మెర్వాన్, వాడి స్కూల్ సంగతి ఏంటి, వాడి చదువు సంగతి ఏంటి? నువ్వేమో యాత్రలన్నీ తిరిగి తీసుకెళ్ళిపోతున్నావు. ఐ హావ్ గివెన్ యూ 1 son, దట్ ఈజ్ ఎనఫ్. ఆ పెద్ద కొడుకును ఎలాగో ఇచ్చేసాను నీకు, అది సరిపెట్టుకో, ఈ 2 కూడా నీకు ఎందుకయ్యా? ఇలాగా ఉత్తరాలు రాస్తూ ఉండేవాడు. పప్పాస్ జాబ్ రిక్వైర్డ్ హిమ్ టు ట్రావెల్ ఆల్మోస్ట్ కంటిన్యూవలీ. సో డ్యూరింగ్ వన్ ఆఫ్ హిజ్ ఇన్స్పెక్షన్ టూర్స్ he decided to ease his loneliness by making a stop at Mandla and Jabalpur. పప్పా జస్సావాలా చాలా పెద్ద పోస్ట్లో ఉండేవాడు, ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్ అతను. కాబట్టి ఎక్కువ యాత్రలు ఒక చోట ఉండేవాడు కాదు.
అంచేత అతను ఆలోచన వచ్చింది. ఈ ఒక్కడిని చస్తున్నాను నేను ఇలా బోర్ కొట్టి. ఓ పని చేద్దాం. బాబా అలాగే నా కుటుంబం మొత్తం జబల్పూర్‌లో ఉన్నారు కదా! సో, అక్కడ మాండ్ల అలాగే జబల్పూర్ ప్రాంతంలో కాస్త కాస్త ఆగి 1, 2 రోజులు వాళ్ళతో గడిపితే నాకు హాయిగా ఉంటుంది అనుకున్నాడు. హి వాస్ ఎ గుడ్ కుక్. వెళ్ళాడు. ఆ బృందాన్ని కలిసాడు. అప్పటిదాకా వాళ్ళకి వంటలన్నీ చాలా బాగా వచ్చు. అండ్ టోల్డ్ బాబా that with his permission he would like to make a dhansak for everyone, the favorite spicy dal cooked on auspicious occasions by Parsis. మనము మన ఆంధ్రులు ఏం చేసుకుంటాము? ఒక పండగ వచ్చిందనుకోండి పులిహార, పరమాన్నం ఇలా వండుకుంటాం కదా! పార్సీలు ధన్సక్ అని అంటే పప్పు, మసాలాలు, కాయగూరలన్నీ వేసి వాళ్ళు వండుకుంటారది. అది చాలా ప్రత్యేకమైనటువంటి వంటకం. అతనన్నాడు, "నాకు వంటలు బాగా వచ్చు బాబా. మనందరికీ బ్రహ్మాండంగా ఆ వంటకం చేసి పెడతాను" అన్నాడు. బట్ అని ప్లాన్ చేసుకున్నాడనమాట ఇదంతా. బట్ యాస్ సూన్ యాస్ హి సా బాబా, ఆల్ హిస్ ఫీలింగ్స్ ఆఫ్ బీయింగ్ లెఫ్ట్ బిహైండ్ ఇన్ నాగ్‌పూర్ వితౌట్ హిస్ ఫ్యామిలీ కేమ్ బాయిలింగ్ టు ద సర్ఫేస్. బాబాతో ఈ మాటైతే చెప్పాడు గానీ, బాబాను చూడగానే తన ఉక్రోషం, దుఃఖం ఇదంతా బయటికి వెళ్ళగక్కేశాడు. టు హెల్ విత్ ది పెన్షన్. నన్ను దూరంగా ఎందుకయ్యా తోసేసావు? ఆ పెన్షన్ డబ్బుల కోసమే కదా! పోతే పోనీ అదొక పెన్షన్ అన్నాడు. ఐ డోంట్ కేర్. పోనీ ఐ వాంట్ మై చిల్డ్రన్ బ్యాక్. నా పిల్లలతోటి నేను జీవించకపోతే ఎందుకు ఈ జీవితం? బాబా కంఫర్టెడ్ పాప టెల్లింగ్ హిమ్. బాబా ఓదార్చారు పాపాని. బీ పేషెంట్. ఓపిక పట్టు నాయనా. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ఎ లిటిల్ లాంగర్. ఏముంది అప్పుడే నెలలు గడిచిపోయా. ఎంతో దూరం ఉండదింకా. అండ్ దెన్ యూ విల్ బి జాయినింగ్. అప్పుడు నువ్వు హాయిగా నీ కుటుంబంతోటి కలిసి నువ్వు ఉండొచ్చు. బట్ ద లెటర్స్ కంటిన్యూడ్ ఫ్రమ్ పప్పా టు ఎరైక్ విత్ ద సేమ్ రిఫ్రెయిన్. కానీ ఈ ముందు మనం చెప్పుకున్నట్టు అదే భావాల్ని ఉత్తరాల్లో వ్యక్తపరుస్తూ అనేక ఉత్తరాలు ఇరిచి రాస్తూనే ఉండేవాడు పప్పా. ఐ యామ్ అలోన్ హియర్. ఆ సారం అది. నేను ఒంటరిగా ఇక్కడ ఉంటున్నాను. వై కాంట్ దే స్టే హియర్ విత్ మీ. నా కుటుంబం కూడా నాతోటి పాటు ఇక్కడ ఉండొచ్చు కదా! హి ఆల్సో రోట్ టు గాయమాయి. అంతేకాదు గాయమాయికి కూడా రాసేవాడు. ధర్మమేనా ఇది? నీ భర్తని ఇలా వదిలేసి, ఆ పిల్లల్ని అక్కడ పడేసుకొని ఇక్కడ ఒంటరిగా నేను చావటం లేదా? అని ఆవిడకి రాసేవాడు. షీ కంఫర్టెడ్ హిమ్ సే. ఆవిడ భర్తకు ఓదారుస్తూ ఇలా రాసేది. యూ ఆర్ నాట్ అలోన్. నువ్వు ఒంటరిగా లేవు గుర్తుపెట్టుకో. యూ ఆర్ డూయింగ్ వాట్ బాబా వాంట్స్ అస్ టు డూ. అది. నువ్వు బాబా ఏది చెబితే అది చేస్తున్నప్పుడు నువ్వు ఒంటరి వాడివి ఎలా అవుతావు? నీతో పాటు బాబా ఉంటాడు కదా! ఎరిచ్ ట్రైడ్ టు పాసిఫై అండ్ కంఫర్ట్ బోత్ ఆఫ్ దెమ్ సేయింగ్ ఇట్ వుడ్ బి రిసాల్వ్డ్. పాపం ఎరిచ్ అటు తల్లికి, అటు తండ్రికి ఇద్దరికీ నచ్చచెపుతూ ఉండేవాడు. కొద్ది కాలంలోనే అన్నీ పరిష్కారం అవుతాయి. ఓపిక పట్టాలి అని చెప్పేవాడు. ఇట్ డిస్టర్బ్డ్ ఎరిచ్‌స్ మదర్ దట్ హర్ ఫ్యామిలీ వాస్ కాజింగ్ బాబా అడిషనల్ హెడేక్. అంటే ఒక ప్రేమికుడి హృదయం ఎలా ఉంటుంది? ఒక నిజమైన ప్రేమికుడి హృదయం అనేది గాయమాయిని చూసి మనం నేర్చుకోవచ్చు. ఎరిచి తల్లి గాయమాయి ఆవిడ ఒక్కటే బాధ. ఏమిటి? ఆల్రెడీ విశ్వభారాన్ని మోస్తూ ఉన్నాడు ప్రభు. నా కుటుంబం అదనపు తలనొప్పి తెచ్చి అతని మీద పెట్టింది. ఎందుకని? ఇతను రోజుకొక ఉత్తరం రాసేయడం బాబాకి. నా పిల్లల్ని తీసుకెళ్ళిపోయావు, నా భార్యని తీసుకెళ్ళిపోయావు, ఆళ్ళ చదువేమైపోయింది, ఎందుకిదంతా ఇలా? ఆల్రెడీ ఈయన పాపం మొత్తం తన కోసం ఒక్క క్షణము కూడా జీవించి ఎరుగని ప్రభువు, నా కుటుంబం కొత్త తలనొప్పి ఆయన నెత్తి మీద పెట్టుకున్నాడాయన. అది ఎప్పుడు బాధపడుతూ ఉండేది. ఇట్ హర్ట్ హర్ డీప్‌లీ అండ్ ప్లేడ్ ఆన్ హర్ ఫీలింగ్స్. ఎప్పుడు ఇదే విషయం మదన పడుతూ ఉండేది. నేను తలనొప్పి అయిపోయాను బాబాకి అని. బాబా, వై షుడ్ యూ గో త్రూ దిస్? బికాజ్ ఆఫ్ అస్. ఒకనాడు బాబా దగ్గర అడిగేసింది. బాబా, మా గురించి నీకెందుకయ్యా ఈ మాటలు ఇవన్నీ పడ్డం? హి ఈస్ నాగింగ్ యూ ఆల్ ద టైమ్. నా భర్త నాకు తెలుసు. నీకు నీకు తెలీదు కానీ తినేస్తాడు అతను. నస, నస అదే విషయం పట్టుకొని ఉత్తరం మీద ఉత్తరం రాసి ఇస్తున్నాడు.
పప్పా విల్ ఈట్ యువర్ హెడ్. నీ బుర్ర తినేస్తాడు బాబా. లెట్ us స్టే విత్ హిమ్ వన్స్ అండ్ ఫర్ ఆల్ అంటిల్ హి ఈస్ రిటైర్డ్. ఆయన రిటైర్ అయిపోయే వరకు మమ్మల్ని పంపించేయి బాబా. ఏదో అక్కడే పడుంటాం. నేను భరిస్తాను ఇదంతా. ఎందుకు లేకపోతే నేను బతకనివ్వడు ఇతను. సో యూ కెన్ బి ఫ్రీడ్ ఆఫ్ దిస్ హెరాస్మెంట్. అప్పుడు నీ పని నువ్వు శ్రద్ధగా చేసుకోవచ్చు. ఈ హెరాస్మెంట్, ఈ హింస నీకొద్దు ప్రభు అని ప్రాధేయపడింది ఆవిడ. వెన్ మను అండ్ మెహ్రా హ్యాడ్ దిస్, బాబా సరే ఒప్పుకున్నారు. ఇది పిల్లలకి తెలిసింది, ఆడపిల్లలకి. దే బిగాన్ టు వీప్ అట్ ది థాట్ ఆఫ్ బీయింగ్ సెపరేటెడ్ ఫ్రమ్ బాబా. బాబా నుంచి వెళ్ళిపోతున్నామని తెలియగానే వాళ్ళు ఏడవడం మొదలు పెట్టారు పిల్లలిద్దరు. మను సెడ్, ఇప్పుడు ధవనతో మను చెప్తోంది పెద్దదయిన తర్వాత, we were shocked. Why was Baba sending us back? We had just come and were feeling so happy to be with him. In those days, the children were not always aware of what was going on with their parents. మేము చిన్న పిల్లలం కదా, ఇప్పుడిప్పుడే వచ్చాం. ఎంత 2-3 నెలలు అయిందేమో మేము వచ్చి. అంత హాయిగా ఉంది. రోజు బాబాతో ఆడుకుంటూ ఉన్నాం. ఎంత ప్రేమ కురిపించేస్తున్నాడో ప్రభు. ఆ రోజుల్లో మా పిల్లలకి, మా అమ్మకి, నాన్నకి మధ్యన ఏమి నడుస్తోందో మాకెవరికీ చెప్పేవారు కాదు. నాకు తెలీదు కూడా. వెంటనే వెళ్ళిపోవడం అంటే అది చాలా కష్టం అనిపించింది మాకు. సో వెన్ బాబా కాల్డ్ us and told us we were going back to Nagpur, we just could not stop crying. బాబా మమ్మల్ని ఇద్దరిని పిలిచి, మీరు మళ్ళీ వెనక్కి నాగపూర్ వెళ్తున్నారు అనగానే మేము ఏడవకుండా ఉండలేకపోయాం. We could not believe it. అసలు నమ్మలేదు మేము. I remember thinking to myself, what father would give us to God and then pull us back? నేను ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటే నేను ఏమనుకునేదాన్ని తెలుసా అప్పుడు? ఎలాంటి తండ్రి నా తండ్రి! మమ్మల్ని పట్టుకొచ్చి దేవుడి చేతుల్లో పెట్టేశాడా? మళ్ళీ కొన్నాళ్ళయ్యాక మళ్ళీ తిరిగి ఇచ్చేయని తీసుకెళ్ళిపోతున్నాడా? అటువంటి తండ్రి ఎవడైనా ఉంటాడా? అంత కోపం వచ్చింది మా నాన్న మీద అని. బాబా టోల్డ్ ద గర్ల్స్ దట్ ద సెపరేషన్ వుడ్ ఓన్లీ బి టెంపరరీ. బాబా ఈ ఆడపిల్లల్ని ఓదార్చారు. ఏం పర్వాలేదు. ఈ ఎడబాటు కొద్ది కాలమే. హి వుడ్ కాల్ దెమ్ బ్యాక్. మళ్ళీ మిమ్మల్ని పిలిచేస్తానుగా. సో దే షుడ్ నాట్ వరీ అండ్ బీ హ్యాపీ. అంచేత తన ఇచ్చ కాబట్టి ఆనందంగా ఉండాలి. బాధపడకూడదు. బాబా ఎంబ్రేస్డ్ us and said, if you please your parents, it will be tantamount to your pleasing me. ఈ పిల్లలిద్దరిని ఆలింగనం చేసుకొని బాబా చెప్పారు, మీ తల్లిదండ్రులను మీరు సంతృప్తి పరిస్తే నన్ను సంతృప్తి పరచినట్టే. సో వన్స్ అగైన్ ద ఫ్యామిలీ వాస్ టు బి షిఫ్టెడ్ బ్యాక్ టు నాగ్పూర్ టు బి విత్ పాపా జస్సావాలా. కాబట్టి ఏర్పాట్లన్నీ జరిగిపోయినాయి. ఎరిచ్ తన తల్లిని, చెల్లెళ్ళని, తమ్ముడిని తీసుకొని తిరిగి నాగపూరు వెళ్ళి నాగపూర్లో వాళ్ళ నాన్న దగ్గర దించేసి రావాలి. And Baba's instructions, Erich wrote to his father, telling him that he would be bringing his mother and sisters and brother to Nagapur on 10th January 1939. బాబా చెప్పారు, మీ నాన్నకి ఉత్తరం రాయిపోయి నువ్వు అన్నారు ఎరిచ్తో. నువ్వు 10వ తారీఖు జనవరి నాడు నువ్వు వస్తున్నావని ఉత్తరం రాయి మీ నాన్నకి అన్నారు. ఆ ఉత్తరం చాలా ఇంపార్టెంట్ ఉత్తరం అది. 2nd January 1939, 2 జనవరి 1939 నాడు రాసింది. మై డియర్ పప్పా, ప్రియమైన నాన్నకి, ఐ హోప్ బై నౌ యూ మస్ట్ హవ్ రీచ్ నాగపూర్ సేఫ్లీ బై బాబాస్ గ్రేస్. బాబా దయ వల్ల నీవు క్షేమంగా నాగపూర్ ఈ పాటికి చేరిపోయి ఉంటావు. అకార్డింగ్ టు బాబాస్ ఇన్స్ట్రక్షన్స్, I will start on the 10th of January 1939 with Mama, Mani, Mehru and Meherwan for Nagapur. బాబా ఆదేశానుసారం నేను 10 జనవరి నాడు అమ్మని, ఇద్దరి చెల్లెళ్ళని, తమ్ముడిని తీసుకొని నాగపూర్ వచ్చేస్తున్నాను. నౌ బాబా ఆస్క్స్ మీ టు ఇన్ఫార్మ్ యూ దట్ యూ మస్ట్ నాట్ పర్చేజ్ ఎనీథింగ్ న్యూ. నేను ఈ ఉత్తరం ఎందుకు రాస్తున్నానంటే, బాబా తప్పనిసరిగా నీకు ఒక విషయం తెలియచేయమన్నారు. వాళ్ళు వచ్చేసారని నువ్వు కొత్త సామాను ఏదీ కొనడానికి వీల్లేదు. అంటే ఒక్క మనిషి కోసం ఒక కుర్చీ, ఒక మంచం, ఒక బకెట్టు, ఒక మగ్గు ఇలాంటివి ఉన్నాయి అంతే.
ఒక్కటి కూడా కొనకూడదు. నీకు చెప్పమన్నారు. అండర్‌లైన్ కూడా చేశారు బాబా. నాట్ పర్చేజ్ ఎనీథింగ్ న్యూ. వెదర్ యూ హ్యావ్ దట్ ఈస్ క్వైట్ సఫిషియెంట్ ఫర్ దెమ్ వాటెవర్ యూ హ్యావ్. నీ దగ్గర ఏవి సామాన్లయితే ఉన్నాయో అవే వాళ్ళు సరిపెట్టుకోవాలి. మైండ్ దట్ ఈస్ బాబాస్ ఆర్డర్. ఇది నా మాట కాదు నాన్న, బాబా యొక్క ఆదేశము. యూ మస్ట్ నాట్ బై ఎనీథింగ్ న్యూ బికాజ్ ఓన్లీ ఫర్ 6 months యూ ఆల్ హ్యావ్ టు స్టే ఇన్ నాగపూర్. మీరు ఎందుకు కొనకూడదు అంటే, మీరు 6 నెలల పాటే నాగపూర్‌లో ఉండేది. ఆల్ ద రిమైనింగ్ థింగ్స్ ఆఫ్ దెయిర్స్ విల్ రిమైన్ ఇన్ మేరాబాద్ క్వైట్ సేఫ్. వాళ్ళ సామాన్లన్నీ మేరాబాద్‌లో ఉన్నాయి. వాళ్ళు నిత్యం వాడుకునేవి. అవి చాలు వాళ్ళకి. అవి చాలా భద్రంగా దాచి తాళం పెట్టి ఇప్పుడు జబల్పూర్ వచ్చారు వాళ్ళు. అంచేత మళ్ళీ తిరిగి 6 నెలలు అవ్వగానే మీరందరూ మళ్ళీ మేరాబాద్ వచ్చేయాలి. అక్కడ ఆ సామాన్లు వాళ్ళకి సరిపోతాయి. యాజ్ ఇట్ ఈస్ దే హాడ్ స్టార్టెడ్ ఫర్ ఎ టూర్ ఆఫ్ 6 months. అది. ఇప్పుడు వాళ్ళు 6 నెలల యాత్ర కోసం బయలుదేరి వెళ్తూ ఉండగా నేనిప్పుడు వాళ్ళని తీసుకొని వస్తున్నాను. దే హ్యావ్ సఫిషియెంట్ క్లోదింగ్ విత్ దెమ్. కాబట్టి 6 నెలలకి సరిపడా బట్టలవి కూడానే ఉన్నాయి వాళ్ళకి. యూ నీడ్ నాట్ వరీ అబౌట్ దేర్ నీడ్స్. అంచేత వాళ్ళకి బట్టలు సరిపోవేమో, కొత్తవి కొనేయాలేమో, ఇవేవి నువ్వు చెయ్యకూడదు. ఫ్రమ్ నెక్స్ట్ మంత్ యూ స్టార్ట్ గివింగ్ దెమ్ 200 ఓన్లీ అండ్ యూ విల్ సీ దట్ మమ్మ విల్ బి ఏబుల్ టు మేనేజ్ ది హోల్ హౌస్ హోల్డ్ అఫైర్స్. బాబా నీకు చెప్పమన్నారు. ప్రతి నెల 200 రూపాయలు అమ్మకి ఇవ్వాలి నువ్వు. ఆ 200 రూపాయలతో మొత్తం ఇల్లు గడిచిపోయేలా చూస్తుంది అమ్మ. యూ సింప్లీ పే ద రెంట్ ఆఫ్ ది హౌస్ అండ్ కీప్ ఎలూఫ్. నువ్వు ఆ గదికి అద్దె కట్టు. నువ్వు మాత్రం నీ గొడవ నువ్వు చూసుకో. ఇందులో బుర్ర పెట్టొద్దు ఈ కుటుంబ వ్యవహారాల్లో. అండ్ రెస్ట్ మామా విల్ లుక్ ఆఫ్టర్. మిగిలిందంతా అమ్మే చూసుకుంటుంది. బాబా ఆల్సో గివ్ సర్టెన్ ఆర్డర్స్ టు బీ క్యారీడ్ అవుట్ బై మామా అండ్ ఐఎమ్ షూర్ దట్ షీ విల్ సిన్సియర్లీ క్యారీ దెమ్ అవుట్. అమ్మకి బాబా స్పష్టమైన ఆదేశాలు మరికొన్ని ఇచ్చారు. తప్పనిసరిగా అమ్మ వాటిల్ని అమలు పరుస్తుంది. ఐ హోప్ యూ విల్ ఆల్సో డూ యువర్ బెస్ట్ యాజ్ యూ ఆర్ డూయింగ్ నౌ టు క్యారీ అవుట్ ఆల్ ది ఆర్డర్స్ ఆఫ్ బాబా టు ది వెరీ లెటర్. అది నేను కూడా నీ నుంచి ఆశించేది ఏంటంటే, నీ జీవితం అంతా బాబా ఆదేశానుసారమే నడుస్తూ ఉంది. కాబట్టి శక్తి వంచన లేకుండా నీవు ప్రయత్నం చెయ్యాలి. డియర్ పాపా, డూ యువర్ బెస్ట్ టు మేక్ ఆల్ ఆఫ్ దెమ్ హ్యాపీ ఫర్ ద లిటిల్ టైమ్ దట్ దే ఆర్ స్టేయింగ్ విత్ యూ. వాళ్ళు నీతో ఉండేది 6 నెలలే అక్కడ. సో 6 నెలల కాలంలో వాళ్ళు ఆనందంగా గడిపేలా నువ్వు ప్రయత్నించు. మేక్ యువర్ మూడ్ సూటబుల్ ఫర్ దేర్ హ్యాపీనెస్ విచ్ యు ఆర్ సో మచ్ ఆఫ్టర్ గివింగ్ దెమ్. వాళ్ళంటే నీకు ఎంత ప్రేమో నాకు తెలుసు. కాబట్టి నీ మూడ్ వాళ్ళకి ఆనందానికి ఆటంకం కలిగించకుండా చూసుకో. ఐఎమ్ ష్యూర్ దట్ హీ విల్ డూ యువర్ అట్మోస్ట్ టు బీ ఇన్ బెస్ట్ టర్మ్స్ విత్ దెమ్. అది వాళ్ళతో చాలా మంచిగా, చికాకులు లేకుండా, కోపం తెచ్చుకోకుండా నువ్వు ఉంటావని తప్పకుండా నాకు తెలుసు. డూ నాట్ బీ ప్లానింగ్ ఆల్ ద టైమ్ ఫర్ దేర్ కంఫర్ట్స్ బై పర్చేజింగ్ న్యూ థింగ్స్ ఫర్ దెమ్. నాకు తెలుసు నువ్వు ఎప్పుడు ఇంటికొచ్చినా ఏదో కొత్త వస్తువు తెచ్చి పిల్లలకి మాకు ఇచ్చేవాడివి. కానీ అలా చెయ్యొద్దు సుమా. దేర్ హ్యాపీనెస్ అండ్ దేర్ కంఫర్ట్స్ లై ఇన్ ఫైండింగ్ యూ హ్యాపీ అండ్ జాలీ. నువ్వెప్పుడు ఆనందంగా నవ్వుతూ ఉంటే అందులోనే నీ కుటుంబ సభ్యులందరి ఆనందం ఉంది. వాళ్ళు ఎంతో ఆనందపడిపోతారు. అది చాలు వాళ్ళకి. ఇఫ్ యూ వాంట్ దెమ్ టు బీ అండ్ టు రిమైన్ హ్యాపీ దెన్ మేక్ యువర్ సెల్ఫ్ చీర్ఫుల్ అండ్ కే. వాళ్ళంతా సంతోషంగా ఉండాలి అని నువ్వు నిజంగా అనుకుంటే, నువ్వు సంతోషంగా ఉంటే అంతకంటే ఏం అక్కర్లేదు వాళ్ళకి. దిస్ ఈజ్ ద సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ద హోల్ థింగ్. నేను చెప్పాలనుకున్న విషయాలన్నీ ఇవే. విచ్ హ్యాస్ బీన్ అన్నెసెసరీలీ అలౌడ్ టు ఇంక్రీజ్ అండ్ ఎక్స్పాండ్. ఈ సిచ్యువేషన్ రావడానికి నువ్వే అనవసరంగా దీన్ని పెద్ద ఆర్భాటం అయిపోయింది. అంటే నువ్వే దీన్ని క్రియేట్ చేసేసావు ఈ సిచ్యువేషన్ అని. ద బెస్ట్ వే టు రిమైన్ ఆల్వేస్ చీర్ఫుల్ అండ్ గే యాజ్ ఎ బర్డ్ ఈజ్ టు డూ అకార్డింగ్ టు బాబాస్ ఇన్స్ట్రక్షన్స్. చూడండి, 22 ఏళ్ల కొడుకు
ఇంచుమించు 60 ఏళ్ళు వయసు వస్తున్నటువంటి నాన్నకి అతను రాసిన ఉత్తరం. అది ఎప్పుడూ ఆనందంగా, ఉల్లాసంగా ఉండడానికి అడ్డుదారి, సూక్ష్మమైన మార్గం ఏమిటంటే, బాబా ఆదేశాలను తూచా తప్పకుండా అనుసరిస్తూ జీవించడమే. హీ హూ సీస్ ద పాస్ట్, ప్రెజెంట్ అండ్ ద ఫ్యూచర్ విల్ ఆల్వేస్ గైడ్ అస్ బెటర్ దెన్ ఎనీ మ్యాన్ ఆన్ ద ఎర్త్. ఎవడైతే గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తుని సదా చూడగలడో, అతనికంటే ఈ భూమి మీద మరి ఏ ఇతర వ్యక్తి అయినా మనకు సరిగా మార్గదర్శనము చెయ్యగలడా నాన్న? చూడండి ఎంత అద్భుతంగా రాశాడు. ఒబే హిమ్ అండ్ బీ cheerful. ప్రభు చెప్పినట్టు చెయ్యి, ఆనందంగా ఉండవు. హియర్ ఆర్ ఆల్ ఆర్ ఇన్ ద బెస్ట్ ఆఫ్ హెల్త్. ఇక్కడ అందరి ఆరోగ్యాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. బాబా మోస్ట్ ప్రోబబ్లీ లీవ్స్ జబల్పూర్ ఆన్ ద 15th ఇన్స్టెంట్. అది ఈ జనవరి 15 నాడు బహుశా బాబా జబల్పూర్ విడిచిపెట్టి వెళ్ళిపోతారు. రిమైండ్ మీ టు ఆల్ ద డియర్ వన్స్ ఎట్ హోమ్, టు అదీ అండ్ టు బాబు. అక్కడ వాళ్ళ నాన్న దగ్గర పరిచారకులుగా ఉన్న వాళ్ళ గురించి వాళ్ళకి నా ప్రేమను అందించు అన్నాడు. విత్ లవ్ అండ్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ బెలివెడ్ బాబా ఐ రిమైన్. ప్రియతమ, బాబా నుండి ప్రేమ ఆశీస్సులు నీకు పంపిస్తూ ఉన్నారు. మరి ఉంటా. యువర్ లవింగ్ సన్ ఎరేజ్. కౌంటర్ సైన్డ్ ఎంఎస్ ఇరానీ. నీ ప్రియ కుమారుడు ఎరిచ్ అని సంతకం పెట్టాడు. కింద బాబా కూడా సంతకం పెట్టారు. అంటే అన్ని ఉత్తరాలు బాబా కూడా సంతకం పెడుతూ ఉండేవారు. ద టూర్ హెడ్ లెఫ్ట్ మేరాబాద్ on December 8th, and now on January 10th, the Jassawala family was returning to Nagpur. అది. సో ఈ బ్లూ బస్ యాత్ర డిసెంబర్ 8 నాడు బయలుదేరింది. ఇప్పుడు జనవరి 10 నాడు, అంటే నెల 2 రోజులు అయిందనమాట, ఈ జస్సావాలా కుటుంబం నాగపూర్ వెళ్ళిపోతోంది. ఆఫ్టర్ సెటిలింగ్ హిజ్ మదర్, సిస్టర్స్ అండ్ బ్రదర్ దేర్, రిచ్ రిటర్న్ టు జబ్బల్పూర్ టు డ్రైవ్ ద బ్లూ బస్ వన్స్ అగైన్. సో అమ్మని, ఇద్దరి చెల్లెళ్ళని, తమ్ముణ్ణి నాగపూర్లో వాళ్ళకి ఏమేం కావాలో అన్నీ సెటిల్ చేసేసి తిరిగి జబల్పూర్ బాబా బృందాన్ని కలవడానికి వెళ్ళిపోయాడు. ఎందుకని అతనే డ్రైవర్ ఆ బ్లూ బస్కి. డ్యూరింగ్ దిస్ పీరియడ్ బాబా ట్రావెల్ విత్ ది విమెన్ టు అగ్రా టు సీ ది తాజ్ మహల్ అండ్ టు బృందావన్ అండ్ మథుర, ప్లేసెస్ అసోసియేటెడ్ విత్ ది అడ్వెంట్ ఆఫ్ లార్డ్ కృష్ణ. ఈ బ్లూ బస్ యాత్రల్లో భాగంగా ఈ స్త్రీమండలందరినీ తీసుకొని బాబా ఆగ్రా వెళ్ళి తాజ్మహల్ చూశారు. అంతేకాదు అక్కడికి దగ్గరలోనే ఉన్న మథుర కూడా వెళ్ళారు. ఆ మధురాకి పక్కనే బృందావనం కూడా ఉంటుంది. ఈ 2 ప్రదేశాలు కూడా గతంలో బాబా కృష్ణ భగవానుడిగా వచ్చినప్పుడు ఆయనతో సంబంధం ఉన్నటువంటి ప్రదేశాలు ఇవి. హీ ఇన్స్ట్రక్టెడ్ ఎరేజ్ టు రైట్ టు హిజ్ మదర్ అండ్ ఇన్ఫార్మ్ దెమ్ దట్ ఇఫ్ పాపా పర్మిటెడ్ దే కుడ్ జాయిన్ బాబా దేర్, అండ్ ఈ పాప కుడ్ టేక్ 7 days ఆఫ్, హీ కుడ్ కమ్ విత్ దెమ్. ఎరీచ్ని ఉత్తరం రాయమన్నారు బాబా. మేము మధుర, బృందావనం వెళుతూ ఉన్నాం. ప్రస్తుతం ఆగ్రా దగ్గర ఉన్నాం. పాపా జస్సావాలా అని అడిగి అతను ఒప్పుకుంటే మీరు కూడా వచ్చి మాతో పాటు ఈ యాత్ర చెయ్యొచ్చు. ఒకవేళ పాపాకి వారం రోజులు గనక సెలవు దొరికితే అతను కూడా మీతో పాటు రావచ్చు అని ఉత్తరం రాయమన్నారు. హవెవర్, పాపా వాజ్ నాట్ ప్లీజ్డ్ విత్ ది ఐడియా ఆఫ్ హిజ్ వైఫ్ అండ్ చిల్డ్రన్ అగైన్ జాయినింగ్ బాబా ఫర్ ద టూర్ సో సూన్ ఆఫ్టర్ రిటర్నింగ్ టు నాగపూర్. అది. అయితే పప్పా జస్సావాలాకి ఇదేంటి, నేను ఇంత కష్టపడి ఇంత గొడవ పెట్టి వీళ్ళందరినీ ఇక్కడ తెప్పించుకున్నాను, 4 రోజులు అయిందో లేదో మళ్ళీ వీళ్ళని పంపేయడమా? ఆహా, నేను ఒప్పుకోను అన్నాడు. నార్ డిడ్ హీ వాంట్ టు గో హిమ్సెల్ఫ్ అండ్ రిఫ్యూజ్ టు గివ్ హిస్ కన్సెంట్. అమ్మో, నా సమ్మతి నేను ఇవ్వను, దీనికి ఆమోదించను అన్నాడు. నేను కూడా, నాకు రావడం అసలు కుదరదు అన్నాడు. సిన్స్ బాబా హ్యాడ్ సెడ్ that they should only come if Papa agreed, ఎరిచెస్ మదర్ ఫెల్ట్ మచ్ యాంగ్విష్. బాబా ఏం చెప్పారు? పప్పా ఒప్పుకుంటేనే మీరు రండి అన్నారు. ఇతను ఒప్పుకోలేదు. పాపం గాయమై చాలా నొచ్చుకుంది. అండ్ రోట్ టు బాబా అండ్ ఎరేజ్ ఎక్స్ప్రెసింగ్ హెర్ డిసప్పాయింట్మెంట్. తను ఎంత నిరాశపడిందో తన భర్త యొక్క ఆ నిర్ణయంతో అది తెలుపుతూ బాబాకి, ఎరేజ్కి ఉత్తరం రాసింది. బిలో ఈజ్ బాబాస్ రిప్లై టు ఎరేజ్. దానికి బాబా ఇచ్చిన సమాధానం
ఎరిచి ద్వారా ఇలా ఉంది. ఆగ్రా 25th January 39. అంటే ఇవన్నీ ఎందుకంటే ఉత్తరాలు బాబా ఎలాగ వీళ్ళతో వ్యవహరించేవారు, వీళ్ళు ఎలా ప్రతిస్పందించేవారు, ఇవన్నీ తెలియడానికి చాలా ముఖ్యమైనటువంటి మార్గం అన్నమాట ఈ ఉత్తరాలు. 25/1/39. మై డియర్ మమ్మ, ఎరిచ్ రాస్తున్నాడు. అమ్మా, బాబా హ్యాస్ రెడ్ యువర్ లవింగ్ బట్ డిస్ట్రెస్ఫుల్ లెటర్స్ and he tells me to inform you all that he knows every little thing that happens daily. నీవు ప్రేమతోనూ దుఃఖంతోనూ రాసిన ఉత్తరాలు బాబాకి చదివి వినిపించాను. అందరికీ ఒక విషయం తెలియచేయమన్నారు బాబా. ప్రతిరోజు జరుగుతున్న ప్రతి చిన్న విషయము తనకు సంపూర్తిగా తెలుసును అనే విషయం మనం గమనించాలి. Baba wanted you all to come here and see all the places like Agra, Mathura, etc. if possible with Papa. But as written by you in your last letter, Papa does not want to come and does not want to send you all. So let his wish be done. Baba ఏం చెప్పారు? నాన్న ఒప్పుకుంటేనే మీరందరూ రావాలి అని చెప్పారు. ఆయన ఒప్పుకోలేదు అన్నావు. ఆయన ఇష్టమే నెరవేరని. ఇంతే కదా. When Papa is really willing to resign from his job, he will bring you all of his own accord. నాన్న ఒక 6 నెలల్లో రిజైన్ చేసేస్తాడు కదా, అప్పుడు ఆయనే స్వయంగా మిమ్మల్ని అందరినీ తీసుకుని ఇక్కడ బాబా దగ్గరికి తీసుకొస్తాడు. యాజ్ పప్పా is not happy to send you all, then Baba will not send me to bring you all from Nagpur. ఒకవేళ కనుక నాన్న ఒప్పుకుంటే నన్ను వెళ్ళి తీసుకురమ్మన్నారు బాబా. కానీ ఒప్పుకోలేదు కాబట్టి నేను మళ్ళీ ఇప్పుడు నాగపూర్ రాను. Dear Mama, you must not worry about these things. నువ్వు ఈ విషయాల గురించి విచారించకూడదమ్మా. బాబా, as you know very well, knows what is all happening in a world every moment. అమ్మ, నీకు తెలుసు కదా, యావత్ విశ్వంలోనూ ప్రతి క్షణము ఏమి జరుగుతుందో బాబాకు తెలియదా? టుడే a wire is sent to Baba's mother as to whether she is willing to go to Nagpur or not. ఇవాళ బాబా తల్లి అయినటువంటి షిరీన్కి బాబా టెలిగ్రామ్ పంపించారు. నువ్వు నాగపూర్ వెళదాం అనుకుంటున్నావు, వెళతావా లేదా? ఇఫ్ షీ ఈజ్ విల్లింగ్, దెన్ జాల్బాయ్ విల్ బ్రింగ్ హెర్ టు నాగపూర్. ఒకవేళ కనుక ఆవిడ నాగపూర్ వెళ్తాను అని ఒప్పుకుంటే బాబా సోదరుడైనటువంటి జాల్బాయ్ ఆవిడని తీసుకొని నాగపూర్ వస్తాడు. ఇఫ్ షీ డస్ నాట్ వాంట్ టు గో టు నాగపూర్, దెన్ ఇట్ ఈజ్ హెర్ విష్. అయితే ఆవిడకి నాగపూర్ వెళ్ళాలని లేకపోతే ఆవిడ ఇష్టం. వెయిట్ ఫర్ హెర్ డెసిషన్. అంచేత ఆవిడ నిర్ణయం గురించి వేచి ఉండు. బాబా రెడ్ యువర్ రిక్వెస్ట్ దట్ పాపా షుడ్ హ్యావ్ ఫెయిత్ అండ్ లవ్. నువ్వు బాబాకి ప్రాధేయపడుతూ రాసిన ఆ ప్రార్థన బాబా చూశారు. అవి ఏం రాసావు నువ్వు? నాన్నకు కూడా బాబా మీద విశ్వాసము, ప్రేమ కలిగేలా చెయ్యమని. హీ విల్ గెట్ దెమ్ ఇన్ డ్యూ టైం. అది సమయం వచ్చినప్పుడు తప్పకుండా ఆయన చేస్తారు అవన్నీ. కానీ సమయం మనకు తెలియదు, ఆయనకి తెలుసు. షో హిమ్ దిస్ లెటర్. ఈ ఉత్తరం కూడా నాన్నకి చూపించు. బాబా విల్ కమ్ టు నాగపూర్ ఇన్ ఏప్రిల్ విత్ ఆల్. ఏప్రిల్ నెలలో అంటే 3 నెలల తర్వాత అందరితో కలిసి బాబా నాగపూర్ వస్తారు. విత్ లవ్ అండ్ బ్లెస్సింగ్స్ టు యూ, పప్పా, మణి, మెహరు, మెహర్వాన్ ఫ్రమ్ బాబా. యువర్ సన్ ఎరేజ్, కో సైన్డ్ ఎంఎస్ ఇరానీ. అది నాన్నకు, చెల్లెళ్లకు, తమ్ముడికి నా ప్రేమ అని ఎరిచ్ సంతకం పెట్టాడు. బాబా కూడా పక్కనే సంతకం పెట్టారు. ఇఫ్ షిరీన్ డస్ నాట్ కమ్ అండ్ ఇఫ్ పాపా కెన్ గెట్ లీవ్ ఫర్ 7 days, then you all can come with Papa to Agra and see it along with Mathura and go back. And if not possible, don't worry, Baba is with you. మళ్ళీ చివరిలో యాడ్ చేశాడు ఎరిచ్ ఆ ఉత్తరంలో. ఒకవేళ షిరీన్ రాకపోతే, నాన్న ఒప్పుకుంటే మళ్ళీ అయినప్పటికీ మీరు మధుర రావచ్చు, ఒప్పుకోకపోతే ఏమీ చింతించవద్దు. ఇది బాబా చెప్పమన్నారు. ఇక్కడికి ఈరోజు ఆపుదామండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. నాగేశ్వర